సర్వోన్నతుడైనటువంటి మా దేవుడా, అయ్యా, మహిమగలిగినటువంటి మా కన్న తండ్రి, సర్వోన్నతుడా, సర్వకృపామయుడా, ఈ ప్రశస్తమైనటువంటి పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన దినములో, ప్రయాణములలో, పరిచర్యలో తోడయుండి రాత్రికాలమందును క్షేమమును దయచేసి మరలా ఈ ఉదయకాల సమయంలో మిమ్ములను, మీ మనస్సును, మీ అంతరంగాన్ని, మీ ఉద్దేశాలని ఎరగాలి అనేటువంటి ఉద్దేశంతో ఇదిగో మేమందరము మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. మమ్మలను ఆశీర్వదించండి. మీ మాటలను ఏకాగ్రతతో విని ధ్యానించి ఆలకించగలిగేటువంటి కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అయ్యా, ఈ కార్యమంతటిలో పరిశుద్ధాత్మిక సహాయం మా అందరికీ ప్రసాదించమని మీ కుమారుడు, మా రక్షకుడైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మరొకసారి ప్రియులైన మీ అందరికీ పేరు పేరున శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వర్లరా, పాపము అనగానేమి, దానిని ఎలా ప్రక్షాళన చేసుకోవాలి అనేటువంటి విషయాలను మనం ధ్యానిస్తున్నాం. అందులో భాగంగా మొదటగా నిన్నటి దినమున పాపము అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఇక ఈ దినమున ఆ పాపము చేయటం మూలంగా పర్యావసనాలు, నష్టము ఎంతగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. పాపము కొన్నిసార్లు ఈ భూమి మీదనే ప్రత్యక్షంగా మన మీద ప్రభావము చూపిస్తూ ఉంటుంది. కోపము ఎక్కువవటం మూలంగా కుళ్ళు, కుట్రలు, విద్వేషాలు, ద్వేషాలు మనలో గనక ఎక్కువగా ఉంటే, సామెతల గ్రంథంలో చెప్పినట్టుగా ఆ కుళ్ళు, ఆ ఈర్ష్య, ద్వేషం మన ఎముకలలో ఉండేటువంటి మూలుగను నాశనం చేస్తుందట. మన ఎముకలలో ఉండేటువంటి మూలుగను నాశనం చేస్తుంది. అలాగే భావోద్వేగాలు ఎక్కువైపోయి ఈరోజు మనుషులలో కనబడుతున్నటువంటి హై బీపీ, లో బీపీ, షుగరు తదితరమైనటువంటి సమస్యలు ఎక్కువ మందిలో ఎక్కువగా రావటానికి అవకాశము ఉంటుంది. ప్రియులరా, పాపము ఎక్కువైనప్పుడు అది ఒక హత్యాచారము లాంటి తీవ్రమైనటువంటి నేరమైనప్పుడు ఎదుటివారు ఆగ్రహము చెంది చంపేయచ్చు, లేదా అవయవాలను తీసేయచ్చు. అలా ప్రత్యక్ష ప్రభావం అక్కడ పడుతూ ఉంటుంది.
అలాగే ఒక అబద్ధం, ఒక మోసం, ఒక దోపిడీ, దొంగతనం ఇలాంటివి జరిగినప్పుడు కూడా దెబ్బలు పడవచ్చు, జైలు పాలవచ్చు, లేదంటే ఆ క్రమంలో ఎవరైనా కొట్టినా కొట్టచ్చు, చంపినా చంపచ్చు. ఇంకా రకరకాలైనటువంటి పాపాలు, రకరకాలైనటువంటి పర్యవసనాలు మనుషుల మీద ఈ లోకములో శారీరకంగా, భౌతికంగా ప్రభావాలు ఉంటాయి. ఇదంతా ఒక ఎత్తు. సరే, ఈ జీవితం చిన్నది, ఈ చిన్న జీవితంలో పెద్ద సుఖాలేమీ లేవు. కష్టాలతో పోల్చుకుంటే సుఖం పాలు చాలా తక్కువ. అలాంటప్పుడు ఈ లోకంలో ప్రాణం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. కానీ ఇంతటితో మనము ముగించబడటం లేదు, మన జీవిత ప్రయాణము ఆగటం లేదు. ఈ శరీరాన్ని విడిచిపెట్టటము అనేటువంటి మరణము తదనంతరము కూడా జీవితము ఉంటున్నది. అది ఆషామాషి జీవితం కాదు, చాలా సుదీర్ఘమైనటువంటి జీవితం. ఇక చెప్పాలి అనంటే అంతము లేనటువంటి జీవితం, అంటే ఇక ఊహకే అందనటువంటిది, అంత సుదీర్ఘమైనటువంటి జీవితం. ఆ జీవితంపై కూడా ఇప్పుడు చేసేటువంటి పాపముల యొక్క ప్రభావము ఉంటుంది. పాపము చేసి మనుషుడు ఎంతగా నష్టపోతున్నాడు అనంటే, వాస్తవానికి దేవుడు తన సంకల్పంలో మన గురించి ఎన్నెన్నో కలలు కన్నాడు, ఎన్నెన్నో ఊహలు మన పట్ల కలిగి ఉన్నాడు, సంకల్పము కలిగి ఉన్నాడు, చిత్తము. దీనిలో క్రీస్తు యేసునందు తనకు కుమారులనుగా స్వీకరించి వారు తన కోసముగా ఉండటం, ఆ పిల్లలు శాశ్వతమైనటువంటి మహిమకు పాత్రులవ్వాలి, నాతో పాటు వారు కలకాలము సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఇది దేవుడి యొక్క స్వచ్ఛమైన సూటి కోరిక. కానీ ఈ అవకాశాన్ని గనక మనిషి సద్వినియోగం చేసుకోకపోతే, ఈ అవకాశము ఎవరికి ఉంటుంది అనంటే తాను కోరుకున్నట్లుగా పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారికి, తాను కోరుకున్న జీవితమును జీవించినటువంటి వారికి, సత్క్రియలు చేసినటువంటి వారికి. దీనికి భిన్నమైనటువంటి విధానంలో పాపము చేసినటువంటి వారికి అక్కడ ప్రవేశము ఉండదు అని ముందే నిర్ణయించాడు ఆయన. పరలోకమునకు ప్రవేశము ఉండకపోగా నరకం అనేటువంటి ఒక భయంకరమైనటువంటి శిక్షని అనుభవించవలసి ఉంటుంది. అందుకే పాపము చేసి తన ఉద్దేశము, తన సంకల్పము, తన ఆశయము, కోరిక ఏదైతే ఉందో దానిని పొందుకోలేనటువంటి పరిస్థితిలోనికి మనుషుడు వెళ్ళుచున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. రోమపత్రిక 5వ అధ్యాయము, రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వచనము చదువుకుందాం. రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో, ఇది గడిచిన పాఠంలో చెప్పుకున్నాం. ఇదంతా ఒక ఎత్తు.
మొత్తానికి పాపం వచ్చేసింది లోకములోనికి. ఆ పాపమును చూశారు, ఆ పాపమును ఎరిగారు, ఆ పాపమును అలవర్చుకున్నారు. ఆ పాపం మూలంగా లోకములో తాత్కాలికంగా ఉండేటువంటి సంతోషము, సుఖము అనేటువంటి దానిని కోరుకొని ఆ పాపముతోనే సహవాసం చేస్తూ కొనసాగుతూ వస్తున్నారు. కానీ దాని పర్యవసానము ఏ విధంగా ఉంటున్నది అని అంటున్నాడంటే, ఎలాగైతే పాపము వచ్చిందో, పాపమును అలవర్చుకున్నారో, అలాగే మనుషులందరూ పాపము చేసినందున చేస్తున్నారు. సరే, ఎవరెవరో అంటకట్టడం వేరు, ఎవరెవరో అలవర్చటము వేరు, చూపించటం వేరు, రుచి మరిగించటం వేరు, పాపపు రుచిని మరిగించటం వేరు. కానీ నీకంటూ ఒక బుద్ధిని పెట్టాడు దేవుడు, ఒక తెలివిని, ఒక జ్ఞానాన్ని, వివేకాన్ని, విచక్షణని, మనస్సాక్షిని, ఇంద్రియములను పెట్టాడు కదా. వాటిని నీవు వాడుకొనకుండా ఇదేదో బాగుంది అనేటువంటి ధోరణిలో, దృక్పథముతో పాపము నీవు చేస్తున్నావు. ఎందుకు చేశావు అనంటే, నేను పుట్టి పెరిగిన వాతావరణం అలాంటిది సార్, నా అవసరాలు అలాంటివి సార్, నా పరిస్థితి అలాంటిది సార్ అని గుడ్డి సాకులు, కుంటి సాకులు చెప్పటానికి వీలు లేదు. ఎందుకంటే నీకంటూ దేవుడు కొన్ని జ్ఞానేంద్రియములను ఇచ్చాడు. వాటిని వాడుకొని వివేకము పొందాలి, విచక్షణ పొందాలి. ఆ పని చేయకుండా నీ బలహీనతను కప్పిపుచ్చుకోవటం కోసం నీవు ఆదామవ్వలు ఆ రోజు ఇతరుల మీద నెపములు వేసినట్లుగా, ఈరోజు నా పరిస్థితులు అలాంటివి, ఇలాంటివి, అలాంటివి అని చెప్పి నీ యొక్క తప్పిదమును పరిస్థితుల మీద నెట్టేయటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. పరిస్థితులు నీకంటే దారుణంగా ఉన్నా, నీకంటే జిడ్డుగా ఉన్నా, పరిశుద్ధంగా ఉన్నటువంటి భక్తులు ఉన్నారు. అందులో ఒక లాజరు మనకు కనిపిస్తాడు. ఒకానొక పరిస్థితుల్లో ఒక యోబు కనిపిస్తాడు మనకి. బ్రతికి చెడి బ్రతికినటువంటి ఆడ, ఈ లోకపరంగా బ్రతికి చెడ్డవాడు, చెడి బ్రతికినటువంటి వాడు, అన్ని అనుభవాలు ఉన్నాయి ఆయనకి. గనుక నీకంటూ ఒక చిత్తశుద్ధి ఉంటే, నీకంటూ ఒక బలమైనటువంటి, దృఢమైనటువంటి అభిప్రాయము ఉంటే, ఏ పరిస్థితులు వచ్చినా ఉన్నా నీవు తొనకవు, బెనకవు, తప్పు మార్గంలోనికి వెళ్ళవు. నేను ఇదిగో ఈ శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ మార్గంలోనే ఉంటాను. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే దేవుడు అన్యాయస్తుడు కాడు, తప్పకుండా నాకు ఆయన న్యాయం చేస్తాడు అనేటువంటి ఒక బలమైనటువంటి విశ్వాసము, దృఢ సంకల్పము కలిగి జీవించాలి. రైట్? అలా కాకుండా పాపం చేస్తే అని అంటున్నాడు. పాపము చేస్తేనే నీకు వస్తుంది. చేయటము అనేటువంటి ఇక్కడ నొక్కుతున్నటువంటి పదం ఎలా ఉన్నదంటే, అలాయించి చేయటం, నీకుగా నువ్వు చేయటం, నువ్వు కోరుకున్నావు, నువ్వు అడుగులు వేశావు, నీ ప్రయత్నం ఉంది, నీ ప్రమేయం ఉంది, నీ పాపానికి నువ్వే కారణం. ఇతరులు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు కాక, అది సెకండరీ. నువ్వేం ఆలోచించావు, నీవేమి తీర్మానం చేసుకున్నావు, నువ్వేమి నిర్ణయించుకున్నావు, నువ్వేం సాహసం చేశావు, నువ్వేమి అడుగులు వేసావు అనేటువంటిది నీ అకౌంటబిలిటీ, అది నీకు వర్తించేటువంటిది. అలా పాపము చేసి మరి ఏం నష్టపోతున్నారు అనంటే, పాపము చేసినందున
మరణము అందరికీ సంప్రాప్తము ఆయను. ఇది శారీరక మరణం గురించి మాత్రమే ఇక్కడ చెప్పట్లా, ఆత్మీయ మరణం. ఇది శాశ్వతమైనటువంటి శిక్ష, నరకం. దాన్ని తలంచుకుంటేనే, అది ఊహించుకుంటేనే ఒళ్ళు జలధరిస్తూ ఉంటుంది. అర్థమవుతే, అర్థం కాకపోతే ఏం ఉండదులేండి, అంటారు అంతే. కానీ అర్థమవుతే దాని యొక్క తీవ్ర పరిణామములు ఎలా ఉంటున్నాయి అనేటువంటి విషయాన్ని కనుక ఆలోచిస్తే నిజం. మనం బలహీనంగా ఉన్నాము, పాపములో ఉన్నాము అనేటువంటి విషయం మనకు మన మనస్సాక్షి చెప్తున్నట్లయితే ముచ్చెమటలు పడతాయి, వణికిపోతావు. వినకూడనిది విన్నప్పుడు, చూడకూడనిది చూసినప్పుడు నీ ముఖము ఏ విధంగానైతే చిన్నపోతుందో, ముఖము వికారమైపోతుంది, ముఖము వికారమైపోతుంది. అలా పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. అయిపోయింది. నువ్వు పాపం చేసినందున నీ యొక్క ప్రయాణము భూలోకములో నుండి పాతాళ లోకములో ఉన్నటువంటి నరకం అనేటువంటి స్థలములోనికి నేరుగా జాతీయ రహదారి అనద్దు దాన్ని. ఏం రహదారి అనాలి? లోకాంతరముల రహదారి. అది దేశాంతరముల రహదారి కాదు, అది లోకాంతరముల రహదారి. అది ఆ దారిలో నేరుగా, ఎంత సూపర్ ఫాస్ట్ హైవే అంటే, మన హైదరాబాద్లో పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే ఉంది ఒకటి, అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది, వంకలు టింకలు ఉంటాయి, అంతగా వేగంగా ఏం వెళ్ళలేం, ఎక్స్ప్రెస్ వే అని పెట్టినంత మాత్రాన వెళ్ళలేం. కానీ ఈ లోకాంతరములో ఉన్నటువంటి మార్గములో మరణించిన తర్వాత మనిషి ఎంత వేగంగా వెళ్తాడట? ఈ లోకములో నుండి మరో లోకములోనికి కనురెప్పవాసిలో క్షణం అని నువ్వు అనే లోపే అయిపోతున్నది. అది క్షణం. అంత వేగంగా నీవు నరకానికి వెళ్ళిపోతావు. భయపడాల్సింది ఎప్పుడు తెలుసా? నువ్వు భయపడాల్సింది ఎప్పుడో తెలుసా? నువ్వు జాగ్రత్త పడాల్సింది ఎంతో తెలుసా? ఇప్పుడు నేను చస్తే చావు రాదు అనేది ఏమి లేదు, అది నిజమే, ప్రాక్టికల్గా జరుగుతుంది. అది ఏ క్షణమో తెలియదు, కానీ చేస్తాం. చనిపోయిన క్షణంలో ఇప్పుడు ఇన్ కేస్ నీకు అర్థమవుతుంది అనుకోండి, కొంతమందికి వాళ్ళకున్న హెల్త్ కండిషన్స్ బట్టి ఇక చావటము ఖాయమే అని వారికి అంతరంగంగా, ఎందుకంటే అది వరకు ఉన్నటువంటి హెల్త్ కండిషన్, అప్పుడు ఉన్నటువంటి హెల్త్ కండిషన్ బట్టి ఆ వేరియేషన్లో అర్థమైపోతుంటుంది, ఇక నేను చనిపోతాను, నాకు అర్థమైపోతుంది అని వాళ్ళ సమీపస్తులకి విషయాలు చెప్తూ ఉంటారు. ఇక మంచి చెడుల గురించి కానీ, ఏదైనా ఆస్తిపాస్తుల గురించి కానీ ఇవన్నీ చెప్తూ ఉంటారు. కొంతమంది విషయంలో వాళ్ళ ఎక్స్పెక్టేషను నిజమవుతుంది కూడా, కొంతమంది విషయం, అందరి విషయంలో కాదు, కొంతమంది విషయంలో నిజమవుతుంది. ఆ నిజమవుతుంది అని అన్నప్పుడు, ఇప్పుడు నేను చస్తున్నాను అంటే, ఇప్పుడు ఓకే, చావు అనేటువంటిది జరిగిన నెక్స్ట్ క్షణం నేను ఎక్కడ ఉంటాను? ఇప్పటి వరకు ఇతడి లైఫ్ హిస్టరీ కనుక గమనించుకుంటే తేలిపోతుంది, అది అర్థమైపోతుంది. ఇప్పుడు నేను నేరుగా నరకమునకు వెళ్ళబోతున్నాను అనంటే, చచ్చే ముందే ముచ్చెమటలు పడి చేస్తాడు, చచ్చే ముందు షవరింగ్తో చేస్తాడు. బాబో, ఇక నేను ఏమైపోతున్నానో ఇక్కడే ప్రారంభమైపోతుంది. నిజంగా ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఉండేటువంటి పరిస్థితిని గురించి చెప్పటం అనేటువంటిది అది వర్ణనాతీతం.
మనకు అర్థం కావటానికి ధనవంతుడి గురించి ఏదో 2 ముక్కలు రాయించాడు, కానీ అందులో కూడా దాని తీవ్రతను తెలియచేస్తున్నది. నీటి చుక్క నా నాలుకను తడుపుకోవటానికి పంపించుము అని అన్నాడు అనంటే, అగ్ని ఆరదు పురుగు చావదు అని అన్నాడు అనంటే, ఆ గాఢాంధకారము, ఆ నిత్య నరక వేదన నీవు కలకాలము అనుభవించాలి అని అన్నాడు అనంటే, అసలు అనుభవించటమేమో కానీ ఆ మాటలను వాటి యొక్క అర్థం చేసుకునేటువంటి క్రమంలోనే భయము 100 రెట్లు పెరిగిపోతూ ఉంటుంది కదా, 100 రెట్లు పెరిగిపోతూ ఉంటుంది. పాపం వలన పర్యవసానము మరణం. ఇక 3వ అధ్యాయము 23వ వచనం, రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. అంటే పాపం మూలంగా కలిగే నష్టము తెలుసుకుంటున్నాం మనం. ఏ భేదము లేదు, ఈ మాట అన్నప్పుడు వెంటనే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి అన్నప్పుడు ఏ భేదం లేదంటే అందరూ ఈక్వలే అంటున్నాడు. అని ఏమంటున్నాడు? అందరూ పాపము చేసి, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి అన్నప్పుడు ఈ గుంపులో నేనున్నానా? ఏమో ఈ గుంపులో నేనున్నానేమో. ఒకవేళ ఉంటే ఇట్ ఈస్ ఎ వెరీ సీరియస్ మ్యాటర్. కాషన్. నేను ఉన్నానా? ఒకవేళ ఉంటే, ఇప్పుడు ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి అని అంటున్నాడు అనంటే, అందరూ అని అంటున్నాడంటే మెజారిటీ అని. ఇప్పుడు నేను మెజారిటీలో ఉన్నానా, మైనారిటీలో ఉన్నానా? ఇన్ కేసు మెజారిటీలో ఉంటే బాబోయ్, ఇప్పుడు మేము పరిశుద్ధులం అనుకొని చివరికి పాపపు తీర్పును పొందుకుంటున్నటువంటి వారు ఉన్నారు. నువ్వు పాపివి అని తీర్పును పొందుకుంటున్నటువంటి వారు ఉన్నారు. చెప్పుకున్నాం కదా, పూర్వీకుల నుండి పాపం చేస్తూ వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ పాపమే కాదు, పాపము అని గుర్తించలేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు. అంటే కొన్ని చెప్పటానికి ఇబ్బందిగా ఉంటుంది. దొమ్మరొళ్ళు అని ఒక వర్గం ఉంటుంది, ఇప్పుడు కొంచెం తగ్గింది, ఇంకా ఉన్నారు అక్కడక్కడ. ఇక పుట్టుకతో వాళ్ళ వృత్తులు ఏంటంటే, ఇప్పుడు మామూలుగా వ్యవసాయదారులకు వ్యవసాయపు వృత్తి వచ్చినట్టుగా, కుమ్మరులకు అంటే ఇదివరకు ఉన్నటువంటి వృత్తులను బట్టి కుమ్మరులకు కుమ్మరి వృత్తి వచ్చినట్టుగా, చాకలకు చాకలి వృత్తి వచ్చినట్టుగా వీళ్ళకది ఒక వృత్తి. ఏంటి? వ్యభిచారం. దాని వాళ్ళు ఏమంటారు? గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. గర్వంగా అంటే జంకు బెంకు లేకుండా చెప్పుకుంటారు అనమాట. ఏమని అనంటే మా వృత్తి ధర్మం ఇది అని అంటూ ఉంటారు. ఏంటి మీరు ఎందుకు ఇలా చేస్తారు అని చెప్పేసి అంటే, మా వృత్తి ధర్మం అండి. వృత్తి ధర్మం, ఆ వృత్తికో కులదేవత, ఆ దేవతకో పండుగ, ఇవి జరిగిపోతున్నాయంటే న్యాచురాలిటీ ఉంది దానిలో, వాళ్ళ మనసులో సహజ సిద్ధమైనటువంటిది. ఇప్పుడు అది వ్యభిచారం అనేటువంటిది ఎంత భయంకరమైనటువంటి పాపం. ఆ పాపమును వాళ్ళు ఎలా భావిస్తున్నారంటే వృత్తి ధర్మము అని అంటున్నారంటే, పాపము వృత్తి ధర్మం అట, పాపము వృత్తి ధర్మం అట. అంటే రాక్షసత్వము అనేటువంటి పరాకాష్ట పీక్ స్టేజ్లో ఇక్కడ మనకు కనబడుతున్నది. ఎంత భయంకరం. అలా చాలా సంగతులు. త్రాగటం కామన్ అండి ఈ రోజుల్లో. అబద్ధాలు, అబద్ధాలు ఆడేటువంటి ఎవడున్నాడు? అబద్ధం అనేటువంటిది నువ్వు ఆడతావు, నేను ఆడతావు, అందరు ఆడతాం. దాన్ని నువ్వు పెద్ద ఇక ఇంత పెద్ద భూతత్వంలో పెట్టి చూపెడతానేంద్ర, మాట్లాడతానేంద్ర. అబద్ధం ఆడటం కామన్. ఏది కామన్ కాదు చెప్పు? త్రాగటం కామన్, అబద్ధం ఆడటం కామన్.
ఇక వీటన్నిటిని కవర్ చేసి చెప్పేటువంటి మాట ఏంటో తెలుసా? తప్పు చేయనోడేమన్నాడు రా, తప్పు చేయనోడు ఎవడున్నాడు రా అంటే ఇక సర్టిఫికెట్ వచ్చేసింది. సర్టిఫికెట్ అనౌన్స్ చేసేసాడు. ఏమని? తప్పు చేయనవాడు ఎవడు లేడు అన్నప్పుడు ఒక ఫ్రెష్ యంగేజ్ క్యాండిడేట్ ఆ మాట విన్నాడు అనుకోండి, వాడు సైకలాజికల్గా ఏం ఫిక్స్ అయిపోతాడు? అందరూ చేస్తున్నారట, నేను చేసినా పెద్ద తేడా ఏమీ ఉండదు. వాడికి ఒక దారి సరళం చేసినట్టు అవుతుంది, వాడిని ప్రోత్సహించినట్టు అవుతుంది. అంటే ఈ సమాజము చేసి 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 అలా అలవాటైపోయింది కనుక మనం జాగ్రత్తగా గమనించాలి. 1కి 10 సార్లు ఈ లోకములో జరుగుతున్నటువంటి తీరుతెన్నులు మనం ఏదైతే చూస్తున్నామో, ఏదైతే వింటున్నామో, ఒకవేళ అది నా మీద ఏమైనా ప్రభావం చూపిస్తున్నదా, ఆ చూపిస్తున్నటువంటి దానిని ఈ వాక్యం దగ్గరికి వచ్చి చూసుకుంటున్నప్పుడు అది తప్ప ఒప్ప అని వివేచించుకోవాలి, దాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే దాని బైబుల్ తప్పు అన్నదనుకో, దాన్ని ఆమెడ దూరం పెట్టండి. ఒప్పు అంటే నువ్వు ధైర్యంగా దాన్ని కొనసాగించండి. వాక్యం ఏమి చెప్తున్నది, వాక్యం ఏమి చెప్తున్నదో దేవుడు అది చెప్తున్నాడు అని దాని అర్థం కదా. గనుక బైబిల్లో అంటాడు కదా, నీ ఆలోచనను దేవుని అధికారమునకు అప్పగించుమని అంటాడు. నీ ఆలోచనను దేవుని అధికారమునకు అప్పగించుము. ఇవన్నీ సామెతల గ్రంథంలో ఉంటాయండి, మంచి మంచి వర్డ్స్ ఉంటాయి అక్కడ. నీ ఆలోచన, నువ్వేదైతే ఆలోచన చేస్తున్నావో అంతిమంగా నిర్ణయము అనేటువంటిది, ఆలోచించిన తర్వాత తీర్మానం, నిర్ణయాలు ఇలా జరుగుతూ ఉంటాయి కదా ప్రాసెస్. ఈ అంతిమ నిర్ణయం అనేటువంటిది మాత్రం దేవుని అధికారమునకు లోబరచుము అని అంటాడు. అంటే దేవుని అధికారంలో లోపరచమంటే దేవుడు ఇది సరే చెయ్యిరా అని అంటే నువ్వు చెయ్యాలి, వద్దురా అని అన్నాడు అనంటే నువ్వు ఆపేయాలి అంతే. నేను స్వతంత్రుడను, నాకంటూ నిర్ణయం తీసుకునే అధికారం ఉంది, నేనేమైనా తీసుకోగలను, నా నిర్ణయాల విషయంలో ఇతరుల ప్రమేయం ఎందుకు, ఎవరితో ఏమవసరం అని అన్నావు అనంటే దేవుని అధికారమునకు నీవు అవకాశం ఇవ్వటము లేదు, త్రోసిపుచ్చేస్తున్నావు. త్రోసిపుచ్చేస్తే నీ ఆలోచన, నీ అధికారము, నీ స్వతంత్రము, నీ నిర్ణయము నీకు తెలియకుండానే తప్పుడుదిగా నిర్ణయించబడటానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రకారంగా నువ్వు తప్పు చేసి పాపిగా, ఇదిగో నువ్వు అవునన్నా కాదన్నా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, స్వీకరించినా స్వీకరించకపోయినా, ఈ ప్రపంచానికి అధినేత దేవుడు. ఆ దేవుడి చట్టం ముందు నీవు దోషివి అని తీర్చబడిన తర్వాత ఆయన విధించేటువంటి శిక్షను ఆపటానికి ఆయనకు సమకాలికుడు ఎవడు లేడో. మావాడికి ఎందుకు శిక్ష విధించాను అని సంగతేంది అని దేవుణ్ణి అడగగలిగేటువంటి వాడు ఎవడు లేడు. ఇన్ని రోజులు నీ వెనకాల సాతాను కానీ నేనున్నాను కదరా నీకు అని ప్రోత్సహించి దాని విధానం ఎలా ఉంటుందంటే బాయి బొందలోనికి తీసుకెళ్ళి నెట్టేసి కనిపించకుండా వెళ్ళిపోయేటువంటి రకం. అది బావి అంచుదాకా నేనున్నాను పదా అని తీసుకొస్తుంది. అక్కడికి వచ్చి ఒకసారి నెట్టేసి టాటా బాయ్ బాయ్ గుడ్ బాయ్ బాయ్ అని చెప్పి కనిపించకుండా వెళ్తుంది. అదేంటి నేనున్నానన్నావు కదా పిచ్చోడా అని అంటుంది. అదంతే. ఎందుకంటే దేవుని ముందు నిలబడగలిగేటువంటి దమ్ము దానికి ఎక్కడిది, ఎదిరించగలిగే శక్తి దానికి ఎక్కడిది, దాని హీరోయిజం, దాని పైల్మంతనం, దాని మేధస్సు, దాని తెలివితేటలు, దాని ప్రజ్ఞాపాఠవాలన్నీ కూడా ఇదిగో ఈ లోకంలో మనుషుల మధ్యలో ఏం లేని చోట ఏంటి అది ఆనందం చెట్టు నేను హీరోని అన్నదట. ఎడారిలో అంటే ఎడారి మీన్స్ ఇంకా మిగతా ఏం పెద్ద చెట్లు లేనప్పుడు అక్కడ ఉన్నటువంటి నీ ఆనందం చెట్టు నేనే గొప్ప అని అన్నదట.
అరిచెట్టు దగ్గర విన్న తర్వాత తెలుస్తుంది దాని సంగతి కదా. గనుక సాతాను తన హీరోయిజముని, తన శక్తి అని ఇంత అని చెప్పి ఈ మనుషుల మధ్యలో చూపిస్తుంది. దేవుని దగ్గరికి వెళ్ళేసరికి అది మాట్లాడటానికి అవకాశం కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది ఇప్పుడు యేసయ్యతో మాట్లాడిన సందర్భాలే మనకు తెలుసు కదా, వణుకుతాయి. అయ్యా మా సమయం ఇంకా రాలేదు కదా, అప్పుడే ఎందుకు మా దగ్గరికి వచ్చావు అనేటువంటి మాటలు మనకి ఏం చెప్తుంటాయంటే, అమ్మో వీళ్ళు వస్తే మమ్మల్ని మళ్ళీ నరకములోనికి పంపిస్తారు అనేటువంటి భయం వాడికి, నరకములోనికి పంపిస్తారనే భయమే వాటికి ఉంది. ఇక మనకెక్కడ భరోసా ఇస్తాయి అవి? కనుక ప్రియులరా, దేవుడి ముందు మనము నిలబడాల్సి ఉంటుంది, దేవుని తీర్పుని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ తీర్పులో భాగంగా ఇక్కడ చెప్తున్నటువంటి మాట, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అని అన్నాడు. బట్ ఇప్పుడు రెండు విషయాలు మనకి ఇక్కడ తేటపరచబడ్డాయి. ఒకటి లాస్ అంటే అఫ్కోర్స్ మొత్తం నెగటివ్నే. లాస్ ఏంటంటే దేవుడు అనుగ్రహించేటువంటి నిత్య మహిమను పొందలేకపోవచ్చున్నాడు పాపం మూలంగా. ఇక తీవ్రమైనటువంటి విషయం ఏంటంటే నరకములోనికి వెళ్ళిపోతున్నాడు. రెండు విషయాలను ఇక్కడ ప్రస్ఫుటం చేశాడు. ఇంత భయంకరమైనటువంటి నరకములోనికి వెళ్ళులాగున సాతాను పన్నిన ఉచ్చులో చిక్కుకొని దాని కబంధ హస్తాలలో ఉండి, దాని చెప్పు చేతలలో ఉండి, అది చెప్పినట్లుగా ఆడుతూ, పైగా వీడు ఏమంటుండంటే నా అంత మునగాడలేడు, ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్ అంటాడు. ఏం బర్డ్ అట? ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్, నేను ఎక్కడికైనా వెళ్తాను, ఏమైనా చేస్తాను, మా కుటుంబానికి లోకంలో ఇంత పరపతుంది, అంత పరపతుంది, డబ్బుకు కదవలేదు, మమ్మల్ని అడిగేటోడే లేడు, ఏమైనా చేస్తాము అని సర్వస్వతంత్రులము అన్నట్లుగా, ఏమైనా చేయగలము, ఏదైనా చెల్లించుకోగలం మీన్స్ ఎవడైనా తప్పు పడితే తప్పు అని ఎవడంటారా, మేము తప్పే చేయలేదు అని చెప్పి అక్కడ మేము మా ఇన్ఫ్లుయెన్స్ చూపించి మేము నెగ్గగలము. అంటే ఏమి చేసుకుంటానైనా, ఎక్కడికైనా, ఏ విధంగానైనా మేము వెళ్ళగలము అనే విధానంలో వారు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకురా నువ్వు ఇలా ఎవడి మాయలోనే పడి ఏమేమో ఆలోచించుకుంటా ఏదేదో చేసుకుంటే ఇట్లా ఎందుకు నాశనం అయిపోతున్నారంటే, నన్నెవడు మాయ చేసేది, నన్నెవడు మోసం చేసేది, నన్నెవడు వాడి చెప్పు చేతుల్లో పెట్టుకునేది? నేను అంత ఎడ్డోని లెక్క కనబడుతున్నానా? ఏమనుకుంటున్నా నా గురించి? ఇక్కడ ఫలానా చెప్తా ఉంటాడు. కానీ అసలు విషయం ఏంటంటే ఇందాక నిండా మునిన తర్వాత చలి తెలియదు అన్నట్టుగా వీడు ఒకటి బానిసత్వములోనికి వెళ్ళి, ఒకటి దాస్యములోనికి వెళ్ళి, ఆ బానిసత్వము ఆ దాస్యమునే వాడు ఏమని ఫీల్ అవుతున్నాడంటే, ఇప్పుడు అఫ్కోర్స్ ఇప్పుడు అందరూ నౌకర్లోని జాబులు అని ఫ్యాషన్ వర్డ్స్ పెట్టుకున్నారు, కానీ వీళ్ళందరూ పనుల్లే. ఏమండి, గ్రామాలలో గ్రామటికల్గా ఉండేటువంటి వర్డ్ ఏంటంటే జీతగాన్లే. జీతగాన్లు అంటే ఏంది
చెప్పిన టైంకి రావాలి, చెప్పిన టైంకి పోవాలి, చేయమన్న పని చేయాలి. నేను చెయ్యను అంటే కుదరదు. ఇది ఇంపాక్ట్ ఎక్కడ బాగా కనబడుతుంది అంటే ప్రైవేట్ జాబ్లలో కనబడుతుంది. నేను చెయ్యను మేడం, నేను చెయ్యను సార్ అని అనుకో, అయితే అయిన దానికి మానేసేయని అంటాడు. మానేసేయనగానే గజ్జు అంటుంది మన పానం. ఎందుకు? నెక్స్ట్ మంత్ ఊహించుకుంటే వరగల ఫీజులు ఏంది, రేషన్ ఏంది, ఈఎంఐలు, మళ్ళీ ఈ మధ్యలో ఇది ఒక పెద్ద వలయం. ఇవన్నీ ఒక్కసారి మెదడులోకి వచ్చేసరికి, లేదు మేడం, సారీ మేడం, నెక్స్ట్ టైం కరెక్ట్ టైంకి వస్తాను మేడం, చేస్తాను మేడం. రాజీ పడుతున్నావు. ఎవరు బెదిరించారు నిన్ను, ఎవరు శాసించారు నువ్వు, ఎవరికి సరెండర్ అవుతున్నావు నువ్వు? సోన్స్ అంటే ఎగ్జాంపుల్ అర్థం కావడానికి చెప్పాను. ఇది ఈఎంఐలు కట్టడం తప్పు కాదు, నౌకరీ అంటే జాబ్ చేయటం తప్పు కాదు. కానీ ఇది మనం జాబు అనేటువంటి వర్డ్ అఫీషియల్గా చెప్పుకుంటా ఉంటాం, బట్ ఒకరికి సరెండర్ అయ్యాము దాని అర్థం. ఓకే, లైక్ దట్ పాపము అనేటువంటి విషయంలో నన్నెవడు ప్రభావం చేసేది, స్వాతంత్రము అనేటువంటి విషయంలో నా మీద ఎవడు యజమాయిషి చేసేది, నేనే, నా ఇష్టము చొప్పుననే అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఈ సందర్భం ఎప్పుడు వచ్చింది అంటే, యేసుప్రభుల వారు వచ్చి, మీరు దాస్యంలో ఉన్నారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నాను? మేము అబ్రహాం పిల్లలం, మొదటి నుండి మా మీద ఎవరి పెత్తనము లేదు, మేము స్వతంత్రులం అంటాడు. అప్పుడు యేసయ్య వాళ్ళ మాటలు తెలిసి తెలియని అపరిపక్వ దశలో పిల్లలు మాట్లాడుతూ ఉంటారే, అలా అనిపించింది ఆయనకి. అనిపించి మేబీ మనం ప్రత్యక్షంగా చూడలేదు, కానీ ఓ నవ్వు నవ్వాడో, లేకుంటే ఏందిరా బాబు ఇలా అమాయకత్వం అని చెప్పేసి తలపట్టుకున్నాడో తెలియదు. అప్పుడు వాళ్ళ మాటలు విన్న తర్వాత ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడు. అయిపోయి ఎవడికి దాసుడు? పాపానికి దాసుడు. అంటే అది చేయకుండా ఉండలేడు, దాన్ని మానలేడు. దాని సందర్భం తీసుకొస్తేనే గా విషయం ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటాడు. మొత్తానికి ఒకడు గంజాయికి అలవాటు పడ్డట్టు, పొగాకుకి అలవాటు పడ్డట్టు, మందులకి అంటే ఆల్కహాల్కి అలవాటు పడ్డట్టు, వీడు రకరకాలైనటువంటి పాపపు వ్యసనాలకు అలవాటు పడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీ లోలుడు అని అంటూ ఉంటాను చూడండి. అంటే దాని అర్థం ఏంటి? లోలుడు అంటే వ్యసనపరుడు అని. అదొక వ్యసనం. ఇలా ఎన్ని వ్యసనాలు ఉంటాయో మనిషికి. అబద్ధం ఆడటం ఒక వ్యసనంగా ఉంటుంది కొంతమందికి, మోసం చేయటం వ్యసనంగా ఉంటుంది కొంతమందికి. ఇలా రకరకాలైనటువంటి వ్యసనాలు ఉంటాయి. మొత్తానికి పాపము ఎవడైతే చేస్తాడో చేసిన ప్రతి వాడు పాపమునకు దాసుడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అన్నాడు. ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి ఆ సందర్భం మీకు అర్థం కావాలంటే 32వ వచనంలో 31 నుండి కూడా చదువుదాము. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి
సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా వాళ్ళకు రోషం వచ్చేసింది. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానం, మేము ఎన్నడూనూ ఎవనికిని దాసులమై ఉండలేదే. చరిత్ర మరిచిపోయిండ్లు. 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఏం చేసేసిల్లో వీళ్ళు. ఏమండి, గతం మర్చిపోతే భవిష్యత్తు గగనంగానే ఉంటుంది. ఏమంటున్నాడైనా, అవి ఈయన కాదు, వీరు వాళ్ళందరూ వర్గం. మేము అబ్రహాం పిల్లలం. నా అబ్రహాము స్వతంత్రుడే, ఇట్స్ ఓకే. ఇస్సాకు కూడా స్వతంత్రుడే. యాకోబు సెమీ స్వతంత్రుడు. ఓకే. ఇక మిగిలిన వీళ్ళందరూ 400 సంవత్సరాలు పెట్టింది తినాలి, చెప్పింది చెయ్యాలి. అంతేనండి. తెల్లారి లేస్తే ఇటుకలు చెయ్యాలి, ఏం ఇంత చిప్పల పడితే అది తినుకుంటూ ఉండాలి. ఎక్కడ స్వాతంత్రం? 400 సంవత్సరాలు మగ్గిపోయారు. ఆ చరిత్ర మరిచి, లేదా చరిత్ర తెలవకనో చరిత్ర మరిచో వారు మాట్లాడుతున్నటువంటి మాట, మేము అబ్రహాము సంతానం, మేము ఎన్నడూనూ ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనిరి. అంటే అందుకు యేసు, అంటే ఇక్కడ యాక్చువల్గా యేసయ్య చెప్పింది ఆత్మీయ స్వతంత్రం గురించి. కానీ వాళ్ళకి అంత వివేకం ఎక్కడిది? ఆత్మీయ స్వతంత్రం, శారీరక స్వతంత్రం, ఇంత తెలివితేటలు ఏమి లేవు వాళ్ళకి. ఇప్పుడు ఈయన ఆత్మీయ స్వతంత్రం గురించి మాట్లాడితే వాళ్ళకి ఏమర్థమైంది? శారీరక స్వతంత్రం గురించి అర్థమై, మేము అబ్రహాము సంతానం, మేము ఎప్పుడునూ ఎవడికిని దాసులముగా ఉండలేదు అని అంటున్నారు. అంటే వారు భౌతికంగా ఆలోచిస్తున్నారు. సరే, భౌతికంగా ఆలోచించుకున్నా కూడా మీరు భౌతికంగా ఎప్పుడు 400 సంవత్సరాలు ఐగుప్తులకి బానిసలుగా ఉన్నారు కదా. స్వాతంత్రం ఎక్కడుంది వాళ్ళకి? అంటే కనీస చరిత్ర కూడా వాళ్ళకి తెలియట్లేదు. అయితే మేము స్వతంత్రంతో ఉన్నామని చెప్పి వారు అనుకుంటే అప్పుడు యేసయ్య అన్నాడు, అమాయకుల్లారా, మీరు పాపం చేయకుండా ఉండలేరే. పాపము చేస్తున్న ప్రతి వాడు పాపమునకు దాసుడు. ఇప్పుడు చెప్పండి, లోకంలో ఎంతమంది మామూలుగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందనేటువంటి దాని గురించే మనం మాట్లాడుకునేటువంటి మాటలు ఏంటంటే, స్వాతంత్రము బ్రిటిషర్స్ చేతి నుండి వచ్చినట్టే వచ్చింది, తెల్లవాళ్ళ చేతిలో నుండి స్వాతంత్రం వచ్చినట్టే వచ్చింది. కానీ నల్లవాళ్ళ చేతిలో మరలా నల్లవాళ్ళ కబంధ హస్తాలలో మ్రగ్గిపోతున్నది అని చెప్పుకుంటుంటారు. స్వతంత్రము రాలేదు, స్వతంత్రం వచ్చింది అనేటువంటి భావనలో ఉన్నామన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. వాస్తవానికి నిజంగా చెప్పాలంటే స్వాతంత్రం ఏముందండి? ఇక దాని గురించి మాట్లాడుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. ఒక ఆడపిల్ల స్వేచ్ఛగా బయటికి పోలేనటువంటి పరిస్థితి, ఎక్కడ స్వాతంత్రం? ఒక మంచి పని గురించి నువ్వు గవర్నమెంట్ను డిమాండ్ చేసి పొందుకోలేనటువంటి పరిస్థితి, నీకు ఎక్కడ స్వాతంత్రం? ఒక హాస్పిటల్కి వెళితే మంచి విద్య నీకు రాలేదు, నీకు ఎక్కడి స్వాతంత్రం? మంచి వైద్యం నీకు రాలేదు, ఎక్కడి స్వాతంత్రం? ఒక కళాశాలకు వెళితే మంచి విద్య నీకు రావట్లేదు, ఎక్కడి స్వాతంత్రం? లేదు. అది ఒట్టి పేరుకే, మాటకే. ఓకే, అది పక్క పెడితే పాపము చేసేటువంటి ప్రతి వాడు పాపమునకు దాసుడు అని అన్నాడు. రైట్. ఇలా పాపము చేసి 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 చివరికి అంతిమంగా వాడి యొక్క దారుణమైనటువంటి పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటున్నది అనంటే, ఒకసారి అదే రోమపత్రిక 6వ అధ్యాయము, రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతం
నౌకరి. పాపం వలన వచ్చేటువంటి జీతం మరణము అని అన్నాడు. వెరీ గుడ్. పాపం వలన వచ్చేటువంటి జీతం మరణం. మరి ఇంత చెప్పావు కదా, ఇప్పుడు నేను పాపం చేయకుండా పుణ్యమే చేస్తే పరిశుద్ధంగా ఉంటే ఏంటి ఇప్పుడు ఏమొస్తుంది అని అంటే అడిగేటువంటి వాళ్ళు ఉంటారు. మనకు కూడా వస్తుంది, న్యాచురల్గా ఈ క్వశ్చన్ వస్తుంది. వస్తే దానికి జవాబు అన్నట్టుగా చెప్తున్నాడు. ఏమంటే, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం అని అన్నాడు. పరిశుద్ధంగా ఉంటే, పాపము చేయకుండా పరిశుద్ధంగా ఉంటే నీకు నిత్య జీవము అని అన్నాడు. ఓకే, పరిశుద్ధంగా ఉంటే నిత్య జీవం. మరి ఇన్ని రోజులు పాపం చేశానే, ఇప్పటి నుండి పరిశుద్ధంగా ఉండడానికి డిసైడ్ అవుతాను, ఉంటాను. మరి ఇన్ని రోజులు చేసిన పాపం, ఓకే, నీలో గనక ఈ మెచ్యూరిటీ వస్తే, నీలో గనక నేను పాపం చేశాను అన్నటువంటి గిల్టీనెస్ వస్తే, అది తప్పు, ఇది చేయకూడదు అనేటువంటి పాశ్చాత్తాపం నీలో కలిగితే, ఇక మీదట ఇలా చేయను, నేను బాగుంటాను, పరిశుద్ధంగా ఉంటాను అనేటువంటి మారు మనసు గనక నీకు వస్తే, అలాంటి మనస్సు గనక నీకు వచ్చినట్టయితే నీకు ఒక సొల్యూషన్ ఉంది అని అన్నాడు. అదే ఏంటి ఆ సొల్యూషన్ అంటే, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో నుండి, 1వ అధ్యాయం 7వ వచనంలో నుండి, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల, అంటే నీవు ఆ వెలుగును కోరుకొని ఆ వెలుగును నచ్చి మెచ్చి అందులో కొనసాగాలి అనేటువంటి మనస్సు గనుక నీకు వచ్చిన ఎడల మనము అన్యోన్య సహవాసము గల వారమై ఉందుము. అప్పుడు అంటే అది నిజమని గనక తేలితే ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. యేసయ్య రక్తము మనల్ని పవిత్రులనుగా చేయును. అంటే ఆ రక్తం వలన నీవు ఏమవుతున్నావు అని అంటే మొత్తానికి ఇక్కడ డైరెక్ట్ వెర్షన్లో చూసుకుంటే ఆ రక్తం వలన నీ పాపములు కడిగివేయబడుచున్నాయి, ఆ రక్తం వలన నీ పాపములు నివారణ చేయబడుచున్నాయి, నీవు పరిశుద్ధపరచబడతావు అనేటువంటి విధంగా అర్థం వస్తూ ఉంటుంది. అవునా? రైట్, అలాంటి అర్థం వస్తూ ఉంటుంది. కానీ ఒక ఇంటెలిజెంట్ అడిగేటువంటి ప్రశ్న, ఆ యేసయ్య రక్తము వలన పాపములు ఎలా కడగబడతాయి? రక్తానికి పాపానికి ఇదేమో మానసిక సంబంధమైనటువంటి విషయం, రక్తమేమో భౌతికపరమైనటువంటి విషయం. పైగా అప్పుడెప్పుడు 2000 సంవత్సరాల క్రితం చింతించినటువంటి రక్తం, అది ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయింది. ఆ రక్తము ఇప్పుడు చేసే పాపాలను ఎలా కడిగేస్తుంది? బట్టలకు పట్టినటువంటి మురికిని తొలగించడానికి డిటర్జెంట్ పౌడర్ ఉన్నది అంటే సమ్మతం కళ్ళ ముందు కనబడుతుంది. కానీ మనిషి హృదయ లోతుల్లో ఆ నల్లటి ప్రాంతములో చిక్కటి పాపము పాతుకుపోయి ఉన్నది. దానిని అసలు ఈ రక్తంతో ఎలా కడుగుతారు? కడగడానికి ఆ రక్తం ఎక్కడుంది? పైగా యేసయ్య రక్తం అని చెప్తున్నారు. ఆ యేసయ్య రక్తం ఎక్కడ, ఏ రిజర్వ్ బ్యాంకులో పెట్టారు? బ్లడ్ బ్యాంక్ ఉన్నట్టుగా ఇప్పుడు యేసయ్య రక్తము ఎక్కడైనా పెట్టబడిందా? పెట్టబడితే ఎంత పెట్టబడింది? ఎన్ని కోట్ల మందికి అది సరిపోతుంది? ఇలాంటి
క్రాస్ క్వశ్చన్స్ వేసేటువంటి వారు చాలామంది ఉంటారు. ఇది తెలిసి కొంతమంది, ఆ స్పృహ లేకుండా కొంతమంది, నువ్వు పాపం చేసిన ప్రతిసారి యేసయ్య రక్తమును నీ పాపములను కడిగేస్తుంది అని చెప్పి జనరల్ స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. జనరల్ స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు. ప్రతి సందర్భాలలో ఈ మాట పదే పదే వాడుతూ ఉంటారు. కానీ ప్రాక్టికల్గా, భౌతికంగా అలాంటి ఛాన్సే లేదు. అలాంటి ఛాన్సే లేదు. యేసయ్య రక్తము మన పాపములను కడిగి వేయటము అంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంది, దీనికి ఒక విధానము ఉంది. ఏంటి, ఎలా అనగానే మనకు మన ఇండియాలో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే అశోకుడు. చక్రవర్తి అయినటువంటి అశోకుడు బీభత్సమైనటువంటి యుద్ధములు చేశాడు. ఆయన అనేకులను ఊచకోత కోశాడు. ఒకానొక యుద్ధములో కుప్పలు కుప్పలుగా శవాలను తెగనరికి పడేస్తూ ఉంటే ఆ శవాల కుప్పల నుండి రక్తము ఏరులై ప్రవహించింది. చంపుతున్నంతసేపు ఏమనిపించలేదు ఆయనకి. కానీ కళ్ళ ముందే సాటి మనిషి రక్తము కాలువలై పారుతూ ఉంటే ఒక్కసారిగా ఆయన మనస్సు వణికిపోయింది. ఏంటి రక్తం? ఎంతమందిది ఈ రక్తం? ఎవరి మూలంగా ఇలా ప్రవహిస్తున్నది? ఎందుకోసము ప్రవహిస్తున్నది? రాజ్యము, రాజరికము, ఏలుట, సింహాసనము అనేటువంటి వీటి కోసమే కదా. ఇప్పుడు ఆ రాజ్యమును ఏలుచున్నది ఎవరు? సింహాసనంలో కూర్చుండేది ఎవరు? నేనే కదా. నేను రాజ్యమును ఏలటానికి, సింహాసనంలో కూర్చోవటానికి ఇంతమంది కుత్తుకలను తెగనరకాలా? ఇంత రక్తము ఏరులై ప్రవహింపచేయాలా? ఇలాంటి శవాల దిబ్బ మీద నా సింహాసనమును వేసుకొని కూర్చొని ఏలాలా? దీనితో నేను సాధించేదేమిటి? అంతిమంగా దక్కే ఫలితం ఏంటి? నేను తప్పు చేస్తున్నాను. అనవసరంగా, నిర్దాక్షిణ్యంగా, అర్ధాంతరంగా సాటి మనుషుల ఆయువును తీసేస్తున్నాను. ఇలా మనుషులను చంపి సంపాదించుకునేటువంటి రాజ్యం నాకొద్దు. ఈ సింహాసనం నాకు వద్దు అని అప్పుడే తన చేతిలో ఉన్నటువంటి కత్తిని నేల పడేశాడు. ఇక మీదట నేను యుద్ధాలు చేయను అని తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఇప్పుడు ఈ భావప్రాప్తి ఎప్పుడొచ్చింది? ఆ రక్తము కళ్ళ చూడటాన్ని బట్టి. మనము ది ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనేటువంటి ఫిల్మ్ చూసినప్పుడు అండి, ఎంత తోడైనా కూడా ఎంత దారుణంగా ఆయనని శిక్షిస్తున్నారు. అంత దారుణమైనటువంటి శిక్షకి ఆయన ఎదురెళ్ళి పిలాతు లాంటి వారు నివారిస్తున్నా కూడా, నువ్వు మాట్లాడు, నిన్ను విడిపించే అధికారం నాకు ఉంది అని అన్నా కూడా, పరలోకమందున్నటువంటి నా కన్న తండ్రి విడిపించకపోతే నువ్వు నన్ను విడిపించలేవు అంటే మౌనంగా ఉండి పరోక్షంగా ఏం చెప్పాడు అంటే, నేను శిక్షకు వెళ్ళాల్సిందే, వెళుతాను అని చెప్పాడు. యేసయ్యని ఎంత చిత్రవధ చేశారు అంటే అంత చిత్రవధ చేశారు.
వడ్లవాని కుమారుడు కాడా అనేటువంటి పదం మొదలుకొని చిన్న చేసి మాట్లాడి, అపహాస్యం చేసి, అవమానపరిచి, కళ్ళకు గంతలు కట్టి, చెంపల మీద కొట్టి, నీవు మహిమ కలిగినటువంటి వాడవు కదా, అద్భుతాలు చేస్తావు కదా, ఆశ్చర్యకార్యాలు చేస్తావు కదా, ప్రవచనాలు చెప్తావు కదా, నిన్ను కొట్టిన వాడెవడో చెప్పు మాలో అని ప్రశ్నించినటువంటి మాట గుండెల్ని ఛిద్రం చేసేటువంటి మాటలవి. ఎన్నో రకాలుగా అవమానపరిచారు. ఇక బెత్తములతో, కొరడాలతో కొట్టటము, ముళ్ళ కిరీటము పెట్టటము, సిల్వ భుజం మీద పెట్టి మోపియటము, కొండ మీదకి ఎత్తుకుపోమని చెప్పటము, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సిలువకి మేకులేసి కొట్టటము, వేలాడదీయటము, 6 గంటలు భయంకరమైనటువంటి వేదన అనుభవిస్తూ, ఇటు చావు తొందర రాక, అలాగని బ్రతికేటువంటి పరిస్థితి లేక విలవిలలాడిపోయాడు. అయ్యో నా ప్రభువా, ఎందుకు నా చెయ్యి విడిచితివి అన్నటువంటి ఆ పీక్ స్టేజీ, ఆ ఘట్టము చూసినటువంటి వారెవరికైనా హృదయం ద్రవిస్తుంది. కళ్ళు చెమ్మగిలటం కాదు, ఏరులై పారుతాయి. ఆ 6 గంటల సిలువ మరణ ప్రదర్శన చేయబడింది. ఏం పాపం చేశాడని, ఏం నేరం చేశాడని, ఏం ఘోరం చేశాడని, ఎవరి సొమ్ము తిన్నాడు, ఏం చేశాడు? ఆయన ఏ పాపము చేయలేదు. ఇది వెరీ క్లియర్. ఆయన చెప్పుకోవటం కాదు, దేవుడు చెప్పటం అనేటువంటిది కాదు. ఆయనే లోకానికి ఛాన్స్ ఇచ్చాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా ఒకటై నిరూపించండి అని అన్నాడు. ఆయన సవాలు చేయటమే కాదు, రోమ అధికారులు కూడా ఇతడు చేసిన పాపం ఏంటో చెప్పండి అంటే వాడు ఎవడు చెప్పలేకపోయాడు. వారు స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇతడిలో మాకు ఏ పాపము కనిపించటం లేదు అని అన్నారు వాళ్ళు. ఏ పాపము చేయనటువంటి వారికి ఎందుకు ఆ శిక్ష పడింది అనంటే, నర్మగర్భంగా యేసయ్య చెప్పగలిగినటువంటి మాట ఏంటంటే, నేను పాపం చేయలేదండి, కానీ నా తమ్ముళ్ళు చేశారు, నా చెల్లెళ్ళు చేశారు. వాళ్ళు చేసిన పాపానికి శిక్ష వారి మీదికి రావాల్సి ఉంది. అయితే నా తమ్ముళ్ళు చేసిన, నా చెల్లెళ్ళు చేసినటువంటి పాపాల కోసం ఏమైనా శిక్ష విధించాలంటే అది నాకు విధించి వారిని క్షమించండి అని నేను ముందుకొచ్చాను. ఎంత పెద్ద హృదయం, ఎంత మానవీయత, ఎంత జాలి, ఎంత దయ, ఎంత కరుణ, ఎంత కృప. ఇలా జరుగుతుందా మరి? గాలికి పోయే కంపను తగిలించుకున్నట్టుగా ఇంట్లో ఉన్నటువంటి కొడుకు ఊరి మీదకి వెళ్ళి ఏదో చేయకూడని చేసి పెద్దలకు పట్టబడి వారు ఊరు చావడిలోనికి పిలిచి తీర్పు తీరుస్తూ, నువ్వు ఇంత నష్టం చేశావు గనక ఇదిగో నీకు ఇన్ని వేల, ఇన్ని లక్షల జరిమానా వేస్తున్నాం, ఇదిగో ఇన్ని చెప్పు దెబ్బలు, లేదా ఇన్ని కొరడా దెబ్బ, కర్రతో కొట్టేటువంటి దెబ్బలు. మొన్నటి వరకు ఉండే ఇలాంటి తీర్పులు ఊర్లో. అలాంటిది జరుగుతున్నది అని తెలిసినప్పుడు అన్యం పుణ్యం తెలియనటువంటి కన్న తండ్రి నా కొడుకు కదా అని చెప్పి పరుగెత్తి, అయ్యా అయ్యా అయ్యా, నా కొడుకు తప్పు చేశాడని నేను కూడా ఒప్పుకుంటున్నాను, కానీ ఇదిగో మీరు వేసినటువంటి ఆ ఫైన్ ఏదైతే ఉందో నేను కట్టుకుంటానయ్యా, మీరు కొట్టేటువంటి దెబ్బలు ఏవైతే ఉన్నాయో, వాడు పసిప్రాయుడయ్యా, వాడు ఇంకా భవిష్యత్తున్నోడయ్యా, ఆ దెబ్బలేవో నన్ను కొట్టండి అని ఒక తండ్రి ముందుకెళ్తాడు.
అలాంటి తండ్రి మనస్సును, ఆ పెద్దరికమును, ఆ పెద్ద మనస్సును కలిగి ఉన్నటువంటి యేసయ్య ఈ సమాజములో ఉన్నటువంటి నా తోబుట్టువుల పక్షముగా నేను నిలబడుతున్నాను, ఆ ఫైన్ ఏదో, ఆ శిక్ష ఏదో నాకు వేయండి అని చెప్పి ముందుకొచ్చాడు. ఆ దృశ్యం చూసినప్పుడు ఒక పాపి ఏమనుకోవాలి అనంటే, నేను చేసినటువంటి పాపమునకు పడేటువంటి శిక్ష ఇదిగో ఆ యేసు పడ్డాడా, ఆయన తీసుకున్నాడా? ఎంత ఘోరం, ఎంత ఘోరం, ఎంత ఘోరం. నేను పాపం చేస్తే ఇతరులకు అంత నష్టం జరిగిందని ఆ నష్టమును దృష్టిలో పెట్టుకొని ఇంత శిక్ష విధిస్తున్నారు. ఈ పాపంతో నేను సంపాదించుకున్నదేంటి? సంపాదించుకున్నదేంటి? నేను పాపం చేయటం మూలంగా ఇతరులు నష్టపోతున్నారు, పైగా శిక్ష విధించబడుచున్నది. ఇప్పుడు ఆ దృశ్యంతో జనులకి, పాపులకి దేవుడు చేస్తున్నటువంటి హెచ్చరిక ఏంటి అనంటే, ఒరేయ్, నువ్వు చేసినటువంటి పాపానికి గాను నిన్ను అలా వేలాడదీయాలి, నీవు చేసినటువంటి పాపానికి గాను నిన్ను అలా అడ్డంగా నరకేయాలి, నువ్వు చేసినటువంటి పాపాలకు గాను భయంకరమైనటువంటి శిక్ష నీకు విధించాలి. కానీ ఒక అవకాశం నీకు ఇస్తున్నాను, ఇదిగో నీ పక్షముగా యేసు శిక్షను అనుభవించాడు. యేసు శిక్షను అనుభవించాడు. దీన్ని ఆలోచించి, దీన్ని అర్థం చేసుకొని, ఇప్పటికైనా నీ ఆలోచన తీరుతెన్నులు మార్చుకొని ఇక పాపం చెయ్యను అనేటువంటి తీర్మానం చేసుకుంటేవా సరే, లేదంటే ఇంతకంటే భయంకరమైనటువంటి శిక్ష నీకు విధించబడుతుంది అని ఒక హెచ్చరిక జారీ చేయటానికి ప్రదర్శించబడినటువంటి ప్రదర్శనే సిలువ మరణం. దాన్ని చూసి నువ్వు గమనించాలి, అమ్మ బాబోయ్, నేనొక్కడిని చేసినటువంటి పాపం మూలంగా జనులకు ఇంత నష్టం, దేవునికి అంత కోపం, పర్యవసానంగా నాకు భయంకరమైనటువంటి ఒక శిక్ష, మధ్యలో యేసయ్యని బాధ పెట్టడం, ఇన్ని రకాలైనటువంటి ఘోరాలు జరిగిపోతున్నాయి. దేవా నా తప్పు, దాని యొక్క తీవ్రత నాకు తెలిసిపోతున్నదయ్యా, నాకు అర్థమైపోయిందయ్యా, తప్పని నేను ఒప్పుకుంటున్నానయ్యా, ఈ తప్పును ఇక మీదట నేను చెయ్యనయ్యా, ఈ తప్పు ఇక మీదట నేను చెయ్యను. ఇదిగో ఏది మంచో అదీను మీరు చెప్పిన మంచిని చేస్తాను, మీరు చూపించిన మార్గములో నేను నడుస్తాను, నేను మారుచున్నానయ్యా, నేను మారుతానయ్యా, నేను మారుచున్నాను, ఇక మీదట ఆ పాపము చెయ్యను, నేను పరిశుద్ధంగా బ్రతుకుతాను అనేటువంటి ఈ భావోద్వేగంతో కూడినటువంటి మార్పు నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దేవుడు నిన్ను లేదా మనలని క్షమిస్తాడు. క్షమాపణ అలా వస్తుంది. అంటే యేసు రక్తము ఎందుకు చిందించవలసి వచ్చింది అనేటువంటి కారణము నీకు తెలిస్తే అక్కడ నీకు ఒక పాశ్చాత్తాపం వస్తుంది. పాశ్చాత్తాపం వస్తే మారు మనసు వస్తుంది. మారు మనసు వస్తే దేవుడు ఆ పాపాలను క్షమిస్తాడు. ఇలా రక్తము మన పాపములను కడిగివేయటానికి పరోక్ష కారణమవుతుంది. అంతేగాని బకెట్లో నేరుగా పట్టుకొచ్చి స్నానం పోసినట్టుగా పోసి కడగరు. దీన్ని అర్థం చేసుకోవాలి. అలా క్రీస్తు యేసు రక్తం ద్వారా మన పాపములు కడగబడుచున్నాయి అని అంటున్నాడు. 8వ వచనం, మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలో మనమే మోసపుచ్చుకుందాము. మరియు అంటే ఎవరైనా నేనేం పాపం చేయట్లేదని అంటే వాడు, నేను చెప్పాను కదా, వాడు ఒక సర్కిల్లో ఉంటాడు, ఒక బౌండరీలో ఉంటాడు. ఇందాక చెప్పుకున్నాం కదా, పాపంలోనే ఉంటూ ఇది పాపం కాదన్నట్టుగా భావనలో ఉంటాడు. రైట్? అలా నేను పాపం చేయలేదని ఎవడైనా చెప్పుకునే ఎడల మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యము ఉండదు. మనము
పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చెయ్యును. ఎప్పుడు ఇంతసేపు చెప్పుకున్న ఈ ప్రాసెస్ అంతా జరిగినప్పుడు. అంతేగాని యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, పాపము చేసినటువంటి ప్రతి వారిని యేసయ్య రక్తము కడుగును గాక, ఈ సినిమా డైలాగులు కొడితే పోయేటువంటిది కాదు పాపం. అది నీలో పరిపక్వత రావాలి, నీలో మారు మనసు రావాలి, నీలో ఆ మానసిక స్వభావములో తేడా రావాలి, మార్పు రావాలి. అప్పుడు దేవుడు క్షమిస్తే క్షమించబడతాయి, కొట్టివేయబడతాయి. అప్పుడు మనం పరిశుద్ధులం అవుతాం. అంతేగాని కేవలం యేసు రక్తం 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 అని అంటే నువ్వు రక్తం రక్తం అంటూ చేసుకుంటూ పోయేటువంటి పాపాలు చేసుకుంటూనే పోతే ఎక్కడుంది క్షమాపణ? ఎలా ఉంటుంది క్షమాపణ? ఉండదు. గనుక ప్రియులారా, అలాంటి మారు మనస్సు మనలో ఉండాలి. అలాంటి మార్పుతో కూడినటువంటి పరిశుద్ధ జీవితం మనలో ఉండాలి. ఓకేనా? మిగిలిన విషయాలను రేపు చెప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడమైనటువంటి మా దేవుడా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం మా పరమ తండ్రి. అయ్యా, మీరు చెప్పినటువంటి అనేక మాటల యొక్క భావాన్ని, ఆంతరంగిక లోతుల్లో ఉన్నటువంటి విషయాలని ఆవిష్కరిస్తూ మీ పిల్లలకి అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేశాను తండ్రి. ఏ మాట కూడా వ్యర్థం కాకుండా మా జీవితాలలో తండ్రి ఫలింప చేయండి. మా జీవితాలలోనే కాదు, ఇదిగో ఇంకెంతమంది లోనికి ఈ మాటలు తండ్రి ఇదిగో మీ పిల్లల ద్వారా వెళుతుందో, లేదా ఈ సోషల్ మీడియా మాధ్యమం ద్వారా వెళుతుందో, వాళ్ళందరిలో ఇది అర్థమయ్యి అలాంటి పాశ్చాత్తాపం మారు మనసు రావటానికి అయ్యే అవకాశం అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ మాటలు విన్నటువంటి మీ పిల్లలందరినీ పేరు పైన దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి కావలసినటువంటి సకల మేలులను మీరు దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, ఇదిగో ఈ దినపు పనులలో మీరు తోడై ఉండండి. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మరలా రేపటి ఉదయకాల సమయానికి మేమందరము మంచి విశ్రాంతి తీసుకొని మంచి ఆరోగ్యకరమైనటువంటి మెలకువతో మీ సన్నిధిలో కూర్చొని మరింత సంగతిని తెలుసుకోగలిగేటువంటి అవకాశం మాకు అనుగ్రహించమని మమ్మల్ందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ప్రియకుమారుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన కన్న తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపారక్షణ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సహాయము ఈ మాటలు విన్నటువంటి మనందరికీ దేవుడు ఆలోచిస్తున్న తీరు, ఉండవలసిన విధానము ఏంటి అని చెప్పిన మాట, అది నేను అర్థం చేసుకుని ఆ ప్రకారంగా ఉండి దేవుని కృపకు, దయకు, కరుణకు నిత్య పాత్రలమై ఉండాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకి తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడై ఉండును గాక. ఆమేన్.